ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. నా పేరు ఆత్మకూరు రామకోటయ్య. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిని. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు దళాధిపతి విజయ్ కుమార్ గారు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద, మన జరిగినటువంటి డిఎస్సీల అక్రమాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దీని మీద కొంతమంది కూటమి నాయకులు మా నాయకుని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద ప్రశ్నిస్తే సమాధానం చెప్పే సత్తా లేక, ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక అధికార బలంతో మా నాయకుని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుందని నేను ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఇంటిలో ప్రతి బిడ్డకు నెలకు 1500 ఇస్తామన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. రాష్ట్రంలో ఇంతవరకు హౌసింగ్ కాలనీలు రిలీజ్ చేయలేదు. వాలంటీర్లకు ఎలక్షన్ ముందు నెలకు 10,000 ఇస్తామన్నారు, వారి చేత ఓట్లు వేయించుకున్నారు. అధికారం వచ్చిన తర్వాత వారిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే రేషన్ వాహనాలను పూర్తిగా తొలగించారు. అందుకే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలారా గమనించండి, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీ ఐక్యజనులంతా కలిసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. ఈ రాష్ట్రంలో రాబోయే రోజులలో దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వం ఎంతో అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 2029లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక శక్తివంతమైన పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండబోతుంది. ఆ రోజున మా నాయకుడు దళాధిపతి విజయ్ కుమార్ గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఈ రాష్ట్రంలో ఉంటారు. ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు వారి యొక్క కష్టాల నుండి, శ్రమల నుండి, బానిస సంఖ్యల నుండి, కబంధ హస్తాల నుండి వారికి విముక్తి కలిగించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతారని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.